వాళ్ళ తండ్రి గారు, ఆయన మణి వెంకటయ్య గారు, కన్నీరు కోటయ్య గారు, ఎంతో మంది ఈ సంఘాన్ని ఆ రోజు సైకిల్లో తిరిగి దుర్గా సుబ్బారావు గారి ఇంటికి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ రోజుల్లో నెల్లూరు జిల్లాలో ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి ప్రజా చైతన్యం ఒకే విద్యావంతులు అవుతున్నారు కాబట్టి చాలా సంఘాలు అంటే నెల్లూరు జిల్లా ఒకే సంక్షేమ సంఘంతో పాటు ఉద్యోగస్తుల సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఒకే వృత్తిదారుల సంఘం ఏర్పాటైంది. ఓసీసీ వచ్చే 8 సంఘాలు ఉన్నాయి. వీటన్ని సారాంశం ఏంటంటే రాజ్యాంగపరంగా ఒకేలకు మన కులస్తులకి రావాల్సిన హక్కుల గురించి ప్రజల్ని చైతన్యం చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ అందరికీ చైతన్యం చేయడం, గురించి తెలిసినట్టుగా మనం ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ కల్పించడం కుల సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, లేదు ఒక పార్టీ వస్తుంది, అవన్నీ వస్తూ ఉంటాయి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మనం సయోధిగా వెళ్ళి మన సమస్యలు వాళ్ళకి విన్నవించి చెప్పాలా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వడ్డీలకి ప్రయోజనాలు ఏం జరగలేదు చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న లోపాలు కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాటిని మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రులతో మాట్లాడి ఆ లోపాలను కూడా సరిచేస్తారని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా